ఈరోజు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కనికరము కలిగిన ప్రియ మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు మీ దయగల రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి సజీవుల లెక్కల్లో ఉంచి తండ్రి, ఈ నూతన సంవత్సరములో 9 నెలలు కాచి కాపాడి 10వ నెలలో మొదటి తారీఖులో మొదటి రోజులో మొదటి సమయంలో మమ్మల్ని ప్రవేశపెట్టిన ఆయన, ఈ రోజంతా మమ్మల్ని మీ బలిష్టమైన రెక్కల చాటున భద్రపరిచి సజీవుల లెక్కల్లో ఉంచినందుకు గాను మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను ప్రభువా. నాయన, ఒక్క దినాన్ని 1000 సంవత్సరములుగాను 1000 సంవత్సరాలను ఒక దినముగాను మీ దృష్టిలో లెక్క కడుతూ ఉంటున్నారు కాబట్టి ఇంకా సమయాన్ని పొడిగిస్తూ నాయన మీరు అక్కడ ఇంకా ఆలస్యం చేస్తున్నారు ప్రభువా. ఎందుకంటే ఏ ఒక్క పాపి నశించిపోకుండా ఉండాలని, నశించిపోయే వారిని వెదకి రక్షించటానికే నీవు దివు నుండి భూమికి దిగివచ్చి 33.5 సంవత్సరములు ఈ లోకములో జీవించి నాయన మరణించి మీ ప్రాణాత్మ శరీరములను మా కొరకు ధారపోసి నాయన మీ రక్తములో మమ్మల్ని వెలపెట్టి కొనుక్కుని మీ సొత్తుగా మీ స్వయ సాంపాద్య సక్రియగా మమ్మల్ని అంగీకరించి తండ్రి నాయన యేసయ్యా మీకే వందనములయ్యా. మీ బిడ్డలుగా, మీ కుమారులుగా, కుమార్తెలుగా మమ్మల్ని చేసుకొని నాయన మీరు హక్కున చేర్చుకున్నందుకు స్తోత్రములు తండ్రి నాయన మరణించి తిరిగి లేచి మృత్యుంజయుడిగా మరణపు ముళ్ళును విరిచిన దేవా మీకు స్తోత్రములు తండ్రి నాయన యేసయ్యా. అలాగే ఆనాటి రోమా ప్రభుత్వం వారు, అలాగే ఆనాటి మీ శిష్యులు, ప్రజలందరూ చూస్తూ ఉండగానే నాయన మృత్యుంజయుడిగా లేచి 40 దినాలు ఈ లోకములో జీవించి అనేక అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములను కనుపరిచి మరలా అందరూ చూస్తూ ఉండగానే పరలోకానికి ఆరోహణమైపోయిన దేవుడవు, మరలా వచ్చి నా పిల్లలైన వారిని నేను తీసుకెళతానని వాగ్దానం ఇచ్చిన దేవా మీకు స్తోత్రములు నాయన. మీరు అక్కడకు ప్రతి ఒక్కరిని సిద్ధపాటు చేయండి నాయన. మీరు అక్కడ మేఘమెక్కే బిడలగా మమ్మల్ని ఉంచండి తండ్రి. మీరే నిజమైన దేవుడని తెలుసుకుని మీ వైపుకు తిరగటానికి తల్లిదండ్రుల మనసులు నాయన పిల్లల మనసులు తల్లిదండ్రుల వైపు త్రిప్పటానికి మీరు 2 సాక్షుల్ని పంపబోతున్నారు అతి త్వరలో నాయన. మీరు అక్కడ వచ్చేంత వరకు బలా నమ్మకమైన మంచి దాసురాండ్రగా మంచి విశ్వాసులుగా మా పోరాటమును పోరాడుచు కడ వరకు మేము నాయన నీకు సాక్షులుగా ఉండనట్లుగా మీరు మాకు సహాయమును దయచేయమని వేడుకొనిచున్నాము తండ్రి. మా స్థితిగతులు ఎరిగిన దేవుడవు, మేము నాయన కూర్చుంట, లేచుట, పరుండుట సమస్తమును పరిశీలించి పరీక్షించే దేవుడవు నాయన. మా హృదయవాంశలేంటో మేము అడుగక ముందే మా ఆలోచనలు, తలంపులు సమస్తమును ఎరిగి ఉన్న దేవుడవు కాబట్టి